వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీకు ఏమైనా అంచనా ఉన్నదా? 40 లక్షల ఓట్లలో ఒక 50-60% అటు ఇటుగా నమోదు అవ్వచ్చేమో. హైదరాబాద్ కాబట్టి ఒక 40 నుంచి 50% నమోదు అవుతుంది. పొద్దున్నే ఎవరు చెప్తున్నారు ఇప్పటికీ మీకు 52.6% ఉంది అని అంటున్నారు. మీలాంటి ఎవరు ఓకే 52% దాటిపోయింది. తప్పకుండా ఇంకా రోజు రోజు పెరిగే ట్రెండే తప్ప తగ్గే ట్రెండ్ కాదని. ఇంతకుముందు కాలనీలు తిరుగుతున్నప్పుడు అందరూ అంటున్న మాట ఏంటంటే 80% పై మాటే నీకు ఓట్లు వస్తాయి తప్ప అంతకంటే తక్కువ వచ్చే ప్రసక్తి లేదు. మీరు బస్తీల పడి తిరగండి, మా కాలనీల పడి తిరగండి అని చెప్తున్నారు. మీరు ఎక్కువగా ఒక నిమిషం, మీరు ఎక్కువగా తిరగడానికి అందరినీ కలవడానికి ఆల్రెడీ మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 2 స్థానాల్లో ఓటమి చెందడము ఖచ్చితంగా నాకు ఒక ఇది జీవన్మరణ సమస్య అని మీరు ఏమైనా భావించి బలంగా తిరుగుతున్నారా? నాకేం జీవన్మరణ సమస్య? నేనైనా పవర్ మాంగన్నా, నేను పదవి పొంగిపోతున్నా, పదవిని పెద్ద ఆస్వాదించిన బాబతున్నా. నేను నాకు తెలిసి మీరు చిన్నప్పుడు నన్ను చూసినా లేదో కానీ నేను చిన్నప్పుడు 2002లో రాజకీయాలకు వచ్చినప్పుడు ఎట్టున్నాను. ఇవాళ 2024లో గట్లే ఉంటా. రేపు ఇంకెన్ని సంవత్సరాలు బతికే కనీసం గట్లే ఉంటుంది తప్ప నాకు డాబు దర్పం ఇవన్నీ నాకు ఉండవు. అందుకని నాకు ఏదో ఎంపీ కావాలి, ఇంకేదో కావాలనేటువంటి భావన కంటే కూడా ప్రజల చేత ప్రేమించబడాలి అనేటువంటి భావన, ప్రజల దృష్టిలో మంచోడు అనిపించుకోవాలనే భావన మాత్రం పిచ్చి ఉంటుంది నాకు. ఓకే, ఏ ఫోటో ముందు పెడుతున్నారు? మీ ఫోటో ముందు పెడుతున్నారా, మోదీ ఫోటో ముందు పెడుతున్నారా? మోడీ ఫోటో ముందు పెడతా, నా ఫోటో ముందు పెడతా, రెండు పెడుతున్నాను. నా 22 సంవత్సరాలు నా ముఖం ఇక్కడ చెల్లిన ముఖం కదా. మోడీ గారి ముఖం దేశవ్యాప్తంగా ఉంటుంది, అది మల్కాయి వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది. మీరు హుజూరాబాద్కి ఎక్కువగా పరిమితమైనారు కదా, ఈ ప్రాంతం మీద అంత గట్టి మీరు రాగానే ఈటల రాజేందర్ వచ్చిందని భావిస్తున్నారా? అసలు నన్ను గుర్తుపట్టని మనిషి లేడు, గుర్తుపట్టని మనిషి లేడు. గింత పిల్లలు కూడా ఒక ఫోటో సెల్ఫీ కొట్టుకునే బాబుతో ఉంటారు. 80 సంవత్సరాల ముసలోళ్ళ వరకు కూడా, ఓకే 80 సంవత్సరాల ముసలోళ్ళ వరకు కూడా రాజేందర్ బిడ్డ నీకు తెలిసి బిడ్డ అంటే నన్ను తెలంగాణ గడ్డ మీద నన్ను గుర్తుపట్టని మనిషి ఉంటారా? సో మీ ప్రత్యర్థులు ఎవరు? మీరు ఇప్పుడు బీఆర్ఎస్తో పోటీ పడుతున్నారా, కాంగ్రెస్తో పోటీ పడుతున్నారా? సునీత మహేందర్ రెడ్డి అండ్ రాగిడి లక్ష్మారెడ్డి ఇద్దరు ఉన్నారు మీకు. అసలు ఎవరు ప్రత్యర్థులు కనబడతలేదు, అంత చేతులు ఎత్తేసినట్లు. చేతులు ఎత్తేసిరా? ఒకరే చేతులు ఎత్తేసిన, ఇంకోరేమో కొంచెం పైసల మీద అధికారం ఉంది కాబట్టి కొంత అహంకారం ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరికేం లేదు ఇక్కడ. డబ్బులు ఖర్చు పెట్టలేక చేతులు ఎత్తేసిరా? జనాలు ఎక్కున్నారు తిరగలేమని? డబ్బులు ఖర్చు పెట్టినా ఇక్కడ ఓటు రావని అర్థమైంది కాబట్టి. రేవంత్ రెడ్డి అంటున్నాడు ముఖ్యమంత్రి,